ఇక హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సిఐడి కస్టడీ కోరనుంది. హెచ్సీఏలో నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జగన్మోహన్తో పాటు మరికొంతమంది నిందితులను సిఐడి విచారించనుంది. ఈ మేరకు ఈడీ రాసిన లేఖపై సిఐడి నిర్ణయం తీసుకుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సిఐడి కస్టడీ కోరనుంది. హెచ్సీఏలో నిధుల దుర్వినియోగ వ్యవహారంలో జగన్మోహన్తో పాటు మరికొంతమందిని సిఐడి విచారించనుంది. ఈ మేరకు ఈడీ రాసిన లేఖపై సిఐడి నిర్ణయం తీసుకోనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి దాంట్లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే దాని ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ రావుతో పాటు మరొక 5గురిని ఇప్పటికే సిఐడి అదుపులోకి తీసుకుంది. వాళ్ళందరికీ కూడా మల్కాజ్గిరి కోర్టు ఇప్పటికే 12 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ హెచ్సీఏ అక్రమాలకు సంబంధించి సిఐడి దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రావును కస్టడీ కోరుతూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రావును కస్టడీకి తీసుకొని విచారిస్తే కనుక ఈ కేసులో చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు సిఐడి అధికారులు కూడా కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అలాగే మరొక పక్క నిన్న ఏదైతే ఈడీ అధికారులు కూడా ఈ హెచ్సీ అక్రమాలపై ఇప్పటికే సిఐడికి ఒక లేఖ కూడా రాశారు. ముఖ్యంగా ఈ హెచ్సీఏకి సంబంధించిన అక్రమాలకు సంబంధించి ఫైల్స్ తమకి ఇవ్వాలంటూ కూడా ఒక లేఖ అయితే రాయడం జరిగింది. గతంలోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపై ఈడీలోని ఇప్పటికే 2 కేసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇటు హెచ్సీఏ ప్రెసిడెంట్కి సంబంధించి ఏదైతే అక్రమాలు జరిగినట్లు, అలాగే ఎస్ఆర్హెచ్ టీంని ఇబ్బందులు పెట్టినట్టు, అలాగే బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం చేయడం, వీటన్నిటిపై విచారించేందుకు ఇటు ఈడీ అధికారులు కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నారనే చెప్పచ్చు. ముఖ్యంగా ఈ కేసులోని ఏదైతే జగన్మోహన్ రావుపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదైనవి. ముఖ్యంగా 465, 468, 471, 403, 409, 420, రెడ్ విత్ 34 ఇలా జగన్మోహన్ రావుపై ఇప్పటికే సిఐడి కేసులు కూడా నమోదు చేసింది. అలాగే మరొక పక్క ఇందులో A1 కింద జగన్మోహన్ రావు, A3 కింద శ్రీనివాసరావు, A4 కింద సునీల్, A5 కింద రాజేందర్, A6 కింద కవిత అయితే ఉన్నారు. ముఖ్యంగా హెచ్సీఏకి సంబంధించి ఈ అక్రమాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెచ్సీఏ ఎలక్షన్స్ నుంచి ప్రారంభమై ఇటు ఎస్ఆర్హెచ్ టీంని ఇబ్బంది పెట్టే వరకు కూడా అనేక అక్రమాలు ఈ హెచ్సీఏలో జరిగినాయి. ముఖ్యంగా ఇటు హెచ్సీఏ ఎలక్షన్ సమయంలో కూడా జగన్మోహన్ రావు తప్పుడు పత్రాలు సమర్పించి ఫోర్జరీ సంతకాలతోని అధ్యక్షుడైతే అయ్యారంటూ కూడా గతంలో గురువారెడ్డి అనే వ్యక్తి కూడా కంప్లైంట్ అయితే చేశారు. ముఖ్యంగా ఇటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు సంబంధించిన పేపర్స్తో పాటు అక్కడ శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి పేరు సంతకం ఫోర్జరీ చేసి గౌలీపుర క్రికెట్ అసోసియేషన్ పేరు మీద ఈ పేపర్ని ఇటు అధ్యక్ష ఎన్నికల్లో సమర్పించి ఈ ఫోర్జరీ సంతకాలు చేసి దాని ద్వారా ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ కూడా ఎన్నికయ్యారు. అప్పట్లోనే దీన్ని చాలామంది అపోజ్ కూడా చేశారు. ఆ తర్వాత ఏదైతే ఇటు బీసీసీఐ నుంచి వచ్చిన నిధులన్నీ కూడా దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఈడీ 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే మొన్న జరిగిన ఐపీఎల్ సీజన్లోని ఎస్ఆర్హెచ్ టీంని చాలా ఇబ్బందులు పెట్టినట్లు కూడా ఇప్పటికే ఎస్ఆర్హెచ్ టీం కూడా ఒక కంప్లైంట్ చేసిన నేపథ్యంలోని దీనిపై ప్రభుత్వం కూడా ఏదైతే విజిలెన్స్ అధికారులకు ఒక రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు విజిలెన్స్ అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇటు సిఐడి అధికారులు దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి టికెట్ వ్యవహారంలోని అనేక అక్రమాలు అయితే జరిగినాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని అంటే ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి కాంప్లిమెంటరీ టికెట్లు కూడా అనేక అక్రమాలు జరిగినాయి. అలాగే 10% టికెట్లు సపరేట్గా జగన్మోహన్ రావుకి ఇవ్వాలంటూ కూడా ఇటు ఎస్ఆర్హెచ్ టీంని అయితే చాలా ఇబ్బందులు పాలు చేశారు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ టీం కూడా దీనిపై కంప్లైంట్లు కూడా చేసిన నేపథ్యంలోని ఇప్పుడు తాజాగా విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ సిఐడి కేసులు నమోదు చేసింది. ఇందులో ఇప్పటికే 6 నిందితులు చేర్చారు. ఇందులో ఒకళ్ళు ఇంకా పరారీలో ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా సిఐడి అదుపులోకి తీసుకొని మల్కాజ్గిరి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి 12 రోజుల రిమాండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిఐడి మరొక కస్టడీ పిటిషన్ వేశారు. ఇటు జగన్మోహన్ రావుని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ కేసులో చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క ఇటు ఈడీ అధికారులు కూడా ఏదైతే ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖకు సంబంధించి కూడా ఇప్పుడు సిఐడి కూడా దీనికి సంబంధించి వివరణ కూడా ఇవ్వనుంది. అలాగే ఈ లేఖ కూడా స్పందించే అవకాశం అయితే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.